అకౌంటెన్సీలో మనకు ఉన్నటువంటి రెండో చాప్టర్ ఏంటి అంటే నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్. దాన్ని తెలుగులో ఏమంటాము అంటే వ్యాపారేతర సంస్థలు అంటాం. వ్యాపార సంస్థలు, వ్యాపారేతర సంస్థలు అనేవి రెండు రకాలు ఉంటాయి. వ్యాపార సంస్థల యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే అధిక లాభార్జన. ఏ సంస్థ అయితే అధిక లాభాలను ఆర్జించాలనే ఉద్దేశంతో నెలకొల్పారో అలాంటి సంస్థలను ఏమని చెప్పొచ్చు అంటే వ్యాపార సంస్థలు అని చెప్పొచ్చు. ఏ సంస్థలు అయితే అధిక లాభార్జన లేకుండా నిర్వహిస్తున్నారో అలాంటి సంస్థలను ఏమంటాము అంటే వ్యాపారేతర సంస్థలు లేదా లాభరహిత సంస్థలు అంటారు. కాబట్టి వ్యాపార సంస్థల యొక్క మెయిన్ మోటివ్ ఏంటి అంటే అధిక లాభార్జన ఆర్జించటం. వ్యాపారేతర సంస్థల యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే సమాజానికి సేవ చేయటం. కాబట్టి సమాజానికి సేవ చేసే ఉద్దేశంతో సమాజానికి కానీ లేదా తమ సంస్థలో ఉన్నటువంటి మెంబర్స్కి కానీ, ప్రజలకు కానీ లేదా వ్యాపారేతర సంస్థలో ఉన్నటువంటి సభ్యులకు కానీ సేవ చేయాలనేటటువంటి ఉద్దేశంతో నెలకొల్పినటువంటి సంస్థలని మనం ఏమని చెప్పాలి అంటే వ్యాపారేతర సంస్థలుగా పేర్కొనాలి. మరి ఈ వ్యాపార సంస్థలు కనుక తీసుకుంటే వ్యాపార సంస్థల యొక్క మెయిన్ ఉద్దేశం ఏమని చెబుతున్నాము అంటే అధిక లాభార్జన అని చెబుతున్నాం. మనకి ఫస్ట్ ఇయర్లో మనకి ముగింపు లెక్కలు నేర్చుకున్నాం, ఫైనల్ అకౌంట్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ ఇయర్లో మీరు నేర్చుకున్నటువంటి ఫైనల్ అకౌంట్స్లో ముగింపు లెక్కల్లో మనం చేసినటువంటి వర్తకపు ఖాతా కానీ, లాభ నష్టాల ఖాతా కానీ, ఆస్తి అప్పుల పట్టి కానీ ఇవన్నీ కూడా ఎవరివి అంటే వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి లెక్కలు. ఇక ఈ వ్యాపారేతర సంస్థల్ని ఎందుకు నెలకొల్పుతారు అంటే మనకి సమాజంలో సంగీతం కానీ, లలిత కళలు కానీ, అదేవిధంగా వృద్ధాశ్రయాలు కానీ ఇలాంటి వాటిని స్థాపించడానికి కొంతమంది ముందుకు వస్తున్నారు. కాబట్టి వృద్ధాశ్రయాలు కానీ, లలిత కళలు కానీ, సంగీతం కానీ, బ్లడ్ బ్యాంక్స్ కానీ, ఐ బ్యాంక్స్ కానీ, చారిటబుల్ ట్రస్ట్ కానీ ఇలాంటివి నెలకొల్పడానికి ఇలాంటి వాటిని నెలకొల్పినటువంటి సంస్థల్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే వ్యాపారేతర సంస్థలు అని చెప్పొచ్చు. ఈ వ్యాపార ఇతర సంస్థలు అనేవి లాభార్జన ధ్యేయంతో కాకుండా ప్రజలకు కానీ తమ సంస్థలో ఉన్నటువంటి సభ్యులకు కానీ ప్రధానంగా సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో వీటిని స్థాపించడం జరుగుతుంది. కాబట్టి వ్యాపారేతర సంస్థల యొక్క అర్థం ఏంటి అంటే ప్రజలకి లేదా సంస్థలో ఉన్నటువంటి సభ్యులకి లాభార్జన ధ్యేయం లేకుండా, అంటే లాభార్జన అనేది ఉద్దేశంతో కాకుండా సేవ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో నెలకొల్పినటువంటి సంస్థలని మనం ఏమని పిలవాలి అంటే వ్యాపారేతర సంస్థలుగా పిలవాలి. మరి ఈ వ్యాపారేతర సంస్థలకి కావాల్సినటువంటి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? మరి వ్యాపార సంస్థలు తీసుకుంటే మనకి 3 రకాలైనటువంటి వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారు. ఒకటేంటి సొంత వ్యాపారం, దాన్ని ఇంగ్లీష్లో సోల్ ట్రేడింగ్ అంటున్నాం. రెండోది ఏంటి భాగస్వామ్యం, దాన్ని ఇంగ్లీష్లో పార్ట్నర్షిప్ అంటున్నాం. మూడోది కంపెనీస్. ఈ 3 సమాజంలో కొంతమంది వ్యక్తులు సొంత వ్యాపారం చేస్తున్నారు, కొంతమంది భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారు, కొంతమంది కంపెనీలు నెలకొల్పుతున్నారు. కాబట్టి ఈ సొంత వ్యాపారం కానీ, భాగస్వామ్య వ్యాపారం కానీ, కంపెనీ కానీ వీటిని కొంతమంది వ్యక్తులు నెలకొల్పుతున్నారు. ఎవరైతే వీటిని సొంత వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే కంపెనీని నిర్వర్తిస్తున్నారో వాళ్ళు వాటికి కావాల్సినటువంటి నిధుల్ని తమ సొంత నిధుల నుంచి కొంత మొత్తాన్ని బ్యాంకుల నుంచి, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకొని ఈ వ్యాపారాలు రన్ చేస్తున్నారు. సొంత వ్యాపారం అంటే ఆల్రెడీ మీకు తెలిసి యజమాని అనేవాడు ఒక్కడే, కాబట్టి వాడే మూలధనాన్ని సమకూర్చుకుంటున్నాడు. ఇంకా అవసరమైతే బ్యాంకుల నుంచి కానీ, ఇతర ఆర్థిక సంస్థల దగ్గర నుంచి కానీ రుణాలు తీసుకుంటున్నాడు. మరి భాగస్వామ్య వ్యాపారంలో ఆల్రెడీ మీకు అవగాహన ఉంది. ఒక భాగస్వామ్య వ్యాపారం చేయాలి అంటే కనీసం 2 వ్యక్తులు ఉండాలి, గరిష్టం 20 మంది వ్యక్తులు ఉండాలి. అదే బ్యాంకింగ్ వ్యాపారం అనుకోండి, కనీసం 2 ఉండాలి, గరిష్టం 10 మంది ఉండాలి. కాబట్టి భాగస్వామ్య వ్యాపారానికి కావాల్సినటువంటి మూలధనాన్ని, పెట్టుబడిని భాగస్తులు సమకూర్చుకుంటున్నారు. ఇంకా అదనంగా ఏదన్నా కావాలి అనుకుంటే వాళ్ళ దగ్గర క్యాపిటల్ లేకపోతే వాళ్ళు బ్యాంకుల నుంచి, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు సమకూర్చుకుంటున్నారు. మూడోది కంపెనీ పెట్టాలి అంటే భారీ ఎత్తున పెట్టుబడి కావాలి. కాబట్టి కంపెనీ కూడా తనకు కావాల్సినటువంటి మూలధనాన్ని ప్రజల దగ్గర నుంచి వాటాల రూపంలో కానీ, డిబెంచర్ల రూపంలో కానీ సేకరించి మూలధనాన్ని సమకూర్చుకుంటుంది. మరి ఇది వ్యాపారేతర సంస్థ. ఈ వ్యాపారేతర సంస్థలకి మరి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే వ్యాపారేతర సంస్థలో ఉన్నటువంటి సభ్యులు వాళ్ళ చందాల రూపంలో కానీ, ప్రవేశ రుసుము రూపంలో కానీ,
విరాళాల రూపంలో కానీ వారసత్వాల రూపంలో కానీ మరియు పెట్టుబడుల మీద వడ్డీల ద్వారా కానీ బ్యాంకు డిపాజిట్ల మీద వడ్డీ ద్వారా కానీ ఈ నిధులని సమకూర్చుకుంటున్నాయి. కాబట్టి వ్యాపారేతర సంస్థలు అనేవి వాటికి కావలసినటువంటి నిధులని సంస్థలో ఉన్నటువంటి సభ్యులు ప్రవేశ రుసుము ద్వారా కొంత మొత్తం ఇస్తున్నారు. అదేవిధంగా చందాల రూపంలో, విరాళాల రూపంలో, వారసత్వాల రూపంలో మరియు పెట్టుబడుల మీద వడ్డీ రూపంలో మరియు బ్యాంకు డిపాజిట్ల మీద వడ్డీ రూపంలో నిధులని సమకూర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ నిధులు అనేవి వ్యాపారేతర సంస్థలో ఉన్నటువంటి సభ్యులు ఈ విధంగా విరాళాల రూపంలో కానీ, చందాల రూపంలో కానీ, వారసత్వాల రూపంలో కానీ మరియు పెట్టుబడుల మీద వడ్డీ రూపంలో కానీ, బ్యాంకు డిపాజిట్ల మీద వడ్డీ రూపంలో కానీ సమకూరుస్తున్నారు. మరి తర్వాత ఏంటి అంటే వ్యాపార సంస్థకి వ్యాపారేతర సంస్థకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటి? వ్యాపార సంస్థకి వ్యాపారేతర సంస్థకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి? వ్యాపార సంస్థ యొక్క తీసుకుంటే వ్యాపార సంస్థ యొక్క మెయిన్ మోటివ్ ఏంటి అంటే లాభార్జన. వ్యాపార సంస్థ యొక్క మెయిన్ మోటివ్ ఏంటి? లాభార్జన ధ్యేయంతో స్థాపించినటువంటి సంస్థలని వ్యాపార సంస్థగా పేర్కొంటున్నాం. వ్యాపారేతర సంస్థల యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే సేవ చేయుట. సో మనం డిఫరెన్సెస్ కనుక తీసుకుంటే వ్యాపార సంస్థ యొక్క మెయిన్ గోల్ ఏంటి? అధిక లాభాలను ఆర్జించడం. వ్యాపారేతర సంస్థల యొక్క మెయిన్ గోల్ ఏంటి? సమాజానికి కానీ లేదా సంస్థలో ఉన్నటువంటి సభ్యులకు కానీ సేవ చేయటం. రెండోది, వ్యాపార సంస్థలు వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వారు చేసినటువంటి వ్యాపారంలో లాభాలు ఎలా ఉన్నాయి లేదా నష్టాలు ఎలా ఉన్నాయి, ఆస్తులు ఎలా ఉన్నాయి, అప్పులు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలి అంటే ముగింపు లెక్కలు తయారు చేస్తాయి. వ్యాపార సంస్థల్లో వాళ్ళు చేసేటటువంటి ముగింపు లెక్కల్లో ఏమేమి ఉంటాయంటే వర్తకపు ఖాతా, 2 లాభ నష్టాల ఖాతా, 3 ఆస్తి అప్పుల పట్టి. సో వ్యాపారేతర సంస్థలు ఎవ్రీ ఇయర్ కూడా ఒక సంవత్సర కాలంలో చేసిన వ్యాపారంలో వాళ్ళ ఆస్తులు కానీ అప్పులు కానీ లేదా వారి వ్యాపారంలో లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని తెలుసుకోవాలి అంటే ముగింపు లెక్కలు తయారు చేస్తున్నాయి. ఇవి తయారు చేసేటటువంటి ముగింపు లెక్కల్లో 3 భాగాలు ఉంటాయి: వర్తకపు ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టి. ఇక వ్యాపారేతర సంస్థలు తీసుకుంటే వ్యాపారేతర సంస్థలు కూడా ఒక నిర్ణీత కాలంలో వారు చేసినటువంటి యాక్టివిటీస్కి వారి సంస్థలో ఆస్తులు ఎలా ఉన్నాయి, అప్పులు ఎలా ఉన్నాయి, ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఎలా ఉంది అనేవి ఇవి కూడా తెలుసుకుంటాయి. సో వీటికి వచ్చేటప్పటికి ఇవి ముగింపు లెక్కల్లో దీనికి ఏముంటాయంటే వసూళ్ళు చెల్లింపుల ఖాతా, బి ఆదాయ వ్యయాల ఖాతా, సి ఆస్తి అప్పుల పట్టిక. కాబట్టి వ్యాపార సంస్థ యొక్క మెయిన్ మోటివ్ ఏంటి? అధిక లాభాలను ఆర్జించడం. వ్యాపారేతర సంస్థల యొక్క మెయిన్ గోల్ ఏంటి? సేవ చేయటం. ఇవి ఒక సంవత్సర కాలంలో తాము చేసినటువంటి వ్యాపారంలో సంస్థలో లాభంలో ఉందా లేదా నష్టంలో ఉందా, ఆస్తులు ఎలా ఉన్నాయి, అప్పులు ఎలా ఉన్నాయి తెలుసుకోవాలి అంటే ఇవి ముగింపు లెక్కలు తయారు చేస్తున్నాయి. ఈ ముగింపు లెక్కల కోసం ఇవి యూజ్ చేసే ఖాతాలు ఏంటి అంటే వర్తకపు ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టిక. మరి ఇది ఏంటంటే ఒక సంవత్సర కాలంలో ఇవి కూడా తమ సంస్థ యొక్క ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఎలా ఉంది, ఆస్తులు ఎలా ఉన్నాయి, అప్పులు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలి అంటే ఇవి తయారు చేసే ఖాతాలు ఏంటి అంటే వసూళ్ళు చెల్లింపుల ఖాతా, ఆదాయ వ్యయాల ఖాతా, మూడోది ఏంటి? ఆస్తి అప్పుల పట్టిక. నెక్స్ట్ ఇది లాభ నష్టాల ఖాతా తయారు చేయటం వల్ల లాభ నష్టాల ఖాతాని తయారు చేయటం వల్ల
ఒక సంవత్సర కాలంలో లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ ఆదాయ వ్యయాల ఖాతాను తయారు చేయటం వల్ల సంస్థ యొక్క ఆదాయము లేదా లోటు తెలుసుకోవచ్చు. వ్యాపార సంస్థల్లో ఒక సంవత్సర కాలంలో తాము చేసినటువంటి వ్యాపారంలో ప్రాఫిట్టా లాస్ అనేది తెలుసుకోవాలి అంటే ఇక్కడ లాభ నష్టాల ఖాతా తయారు చేస్తున్నాం. లాభ నష్టాల ఖాతా ద్వారా ఫైనల్గా మనకి ఏమొచ్చింది అంటే సంవత్సరాంతంలో లాభం వచ్చిందా నష్టం వచ్చిందని తెలుసుకోవచ్చు. మరి ఈ ఆదాయ వ్యయాల ఖాతా మనకి ఏం తెలుస్తుంది అంటే ఆదాయ వ్యయాల ఖాతా తయారు చేయటం వల్ల ఒక నిర్ణీత కాలంలో అంటే ఉదాహరణకు ఒక సంవత్సర కాలంలో ఆదాయ మిగుల లేదా లోటు అనే విషయం తెలుసుకోవచ్చు. అంటే ఆదాయ వ్యయాల ఖాతా తయారు చేయడం ద్వారా మనకి ఆ వ్యాపారేతర సంస్థ మిగుల్లో ఉందా లోట్లో ఉందా అనేది తెలుసుకోవచ్చు. ఇది వ్యాపార సంస్థలు నగదు ఖాతాని తయారు చేస్తున్నాయి. వ్యాపార సంస్థలు నగదు ఖాతాను తయారు చేస్తాయి. వ్యాపారేతర సంస్థలో నగదు ఖాతాను ఏమంటాము అంటే వసూళ్లు చెల్లింపుల ఖాతా అంటాం. వ్యాపారేతర సంస్థల్లో నగదు ఖాతాను ఏమంటున్నాం? వసూళ్లు చెల్లింపుల ఖాతా అంటున్నాం. కాబట్టి వ్యాపారేతర సంస్థలకి ఉన్నటువంటి వ్యత్యాసాలు చూస్తే వ్యాపార సంస్థ యొక్క మెయిన్ మోటివ్ ఏంటి అంటే అధిక లాభాలను ఆర్జించటం. వ్యాపారేతర సంస్థ యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే ప్రజలకు కానీ సంస్థలో ఉన్నటువంటి సభ్యులకు కానీ సేవ చేయటం. 3, వ్యాపార సంస్థ ఒక నిర్ణీత కాలంలో తాము చేసినటువంటి వ్యాపారంలో లెక్కల్ని చూసుకోవడానికి 3 ఖాతాలు తయారు చేస్తున్నాయి. ఏంటది? వర్తకపు ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టిక. వ్యాపారేతర సంస్థ కూడా ఒక నిర్ణీత కాలంలో తమ ఆదాయాన్ని కానీ వ్యయాన్ని కానీ ఆస్తుల్ని కానీ అప్పుల్ని కానీ తెలుసుకోవాలి అంటే 3 ఖాతాలను తయారు చేస్తుంది. 1 వసూళ్లు చెల్లింపుల ఖాతా, 2 ఆదాయ వ్యయాల ఖాతా, 3 ఆస్తి అప్పుల పట్టిక. నెక్స్ట్, వ్యాపార సంస్థల్లో నగదు ఖాతాను తయారు చేస్తాము. వ్యాపారేతర సంస్థల్లో నగదు ఖాతాని మనం ఏమని పిలుస్తున్నాము అంటే వసూళ్లు చెల్లింపుల ఖాతాగా పిలుస్తున్నాం. ఇక నెక్స్ట్, వ్యాపార సంస్థల ఖాతాలు తీసుకుంటే ఇప్పుడే మనం వ్యాపార సంస్థల యొక్క మెయిన్ మోటివ్ ఏంటి? వ్యాపార సంస్థల యొక్క మెయిన్ మోటివ్ అధిక లాభార్జన. అధిక లాభార్జనతో స్థాపించినటువంటి సంస్థలని వ్యాపార సంస్థలుగా పిలుస్తున్నాము. వ్యాపార సంస్థలు అయితే వర్తకపు ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల బట్టి 3టిని తయారు చేస్తామని చెబుతున్నాం. మరి వ్యాపారేతర సంస్థల యొక్క మెయిన్ మోటివ్ అధిక లాభార్జన కాదు కాబట్టి ఇవి కూడా ఒక నిర్ణీత కాలంలో తాము చేసినటువంటి కార్యకలాపాలకి ఎంత ఆదాయం వచ్చింది లేదా ఎంత వ్యయమైంది, ఆస్తులు ఎలా ఉన్నాయి, అప్పులు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి ఇవి ఆల్రెడీ 3 ఖాతాలు తయారు చేస్తుందని చెప్పాం. దాంట్లో నంబర్ 1 వసూళ్లు చెల్లింపుల ఖాతా, నంబర్ 2 ఆదాయ వ్యయాల ఖాతా, నంబర్ 3 బ్యాలెన్స్ షీట్. మరి వసూళ్లు చెల్లింపుల ఖాతా తీసుకుంటే ఈ వసూళ్లు చెల్లింపుల ఖాతాను ఇంగ్లీష్లో ఏమంటాము అంటే రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అంటాం. రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. వసూళ్లు చెల్లింపుల ఖాతాని మనం ఇంగ్లీష్లో రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్. రిసీప్ట్స్ అంటే వసూళ్లు, పేమెంట్స్ అంటే చెల్లింపులు. ఈ వసూళ్లు చెల్లింపుల ఖాతాని మనం తయారు చేసేటప్పుడు మనం గమనించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే వసూళ్లు చెల్లింపుల ఖాతాలో ప్రారంభ నగదు నిల్వ మరియు ప్రారంభ బ్యాంకు నిల్వలు ఉంటాయి. వసూళ్లు చెల్లింపుల ఖాతా తయారు చేసేటప్పుడు ప్రారంభ నగదు నిల్వ మరియు ప్రారంభ బ్యాంకు నిల్వలు ఉంటాయి. కొన్ని సంస్థలో ప్రారంభ నగదు నిల్వ ఒకటే ఇస్తాడు, కొన్ని సంస్థలో ప్రారంభ నగదు నిల్వ ఇస్తాడు, ప్రారంభ బ్యాంకు నిల్వ కూడా ఇస్తాడు. ఈ వసూళ్లు చెల్లింపుల ఖాతా అనేది వాస్తవిక ఖాతా మీద బేస్ అయి ఉంది. వాస్తవిక ఖాతాని ఇంగ్లీష్లో ఏమంటాము? రియల్ అకౌంట్ అంటాం. వసూళ్లు చెల్లింపుల ఖాతా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ వాస్తవిక ఖాతా. వాస్తవిక ఖాతాను మనం ఇంగ్లీష్లో రియల్ అకౌంట్ అని చెబుతున్నాం. సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియల్ అకౌంట్? రియల్ అకౌంట్ అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సంస్థలోనికి వచ్చే ఆస్తులను డెబిట్ చేయాలి, సంస్థ నుంచి పోయే ఆస్తుల్ని క్రెడిట్ చేయాలి.
మరి ఈ వసూళ్లు చెల్లింపుల ఖాతా అనేది ఎలా ఉండిద్ది? నగదు ఖాతా మాదిరిగా ఉండిద్ది అని చెప్పాను. అంటే ఒక సంస్థలోకి ఒక సంవత్సర కాలంలో సంస్థలోకి వచ్చిన నగదు మొత్తాన్ని కూడా డెబిట్ వైపున రికార్డ్ చేయాలి. అంటే నగదు వసూళ్ళని ఏం చేయాలి? డెబిట్ సైడ్ నమోదు చేయాలి. వసూళ్లు చెల్లింపుల ఖాతాలో డెబిట్ సైడు నగదు వసూళ్లు మొత్తం కూడా నమోదు చేస్తాం. అంటే ఒక నిర్ణీత కాలంలో వచ్చినటువంటి నగదు వసూళ్లు మొత్తం కూడా వసూళ్లు చెల్లింపుల ఖాతాలు ఏ సైడ్ ఉంటాయి? డెబిట్ సైడ్ ఉంటాయి. అదేవిధంగా ఒక నిర్ణీత కాలంలో జరిగినటువంటి చెల్లింపులన్నీ కూడా ఏ సైడ్ ఉంటాయి? క్రెడిట్ సైడ్ ఉంటాయి. వసూళ్లు చెల్లింపుల ఖాతాలో డెబిట్ సైడ్ నగదు వసూళ్లు ఉంటాయి. వసూళ్లు చెల్లింపుల ఖాతాలో క్రెడిట్ సైడు నగదు పేమెంట్స్ ఉంటాయి. కాబట్టి వసూళ్లు చెల్లింపుల ఖాతాలో ఒక నిర్ణీత కాలంలో వసూళ్ళైన మొత్తం కూడా వసూళ్లు చెల్లింపుల ఖాతాలో డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి. ఒక నిర్ణీత కాలంలో జరిగినటువంటి చెల్లింపులన్నీ కూడా వసూళ్లు చెల్లింపుల ఖాతాలో క్రెడిట్ సైడ్ నమోదు చేయాలి. అదేవిధంగా సంవత్సరాంతమున అంటే వసూళ్లు చెల్లింపుల ఖాతా తయారు చేయడం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే నిలవదేల్చాలి. నిలవదేల్చేటప్పుడు మొత్తం వసూళ్ళలో నుంచి మొత్తం చెల్లింపులు తీసేస్తే మనకి ముగింపు నగదు నిల్వ లేదా ముగింపు బ్యాంకు నిల్వ వస్తుంది. మొత్తం వసూళ్ళలో నుంచి మొత్తం చెల్లింపులు తీసేస్తే ముగింపు బ్యాంకు లేదా నగదు నిల్వలు ఫైండ్ అవుట్ చేయొచ్చు. మొత్తం వసూళ్ళలో నుంచి మొత్తం చెల్లింపులు తీసేస్తే మనకేమొస్తుంది? ముగింపు నగదు నిల్వ ఆరు ముగింపు బ్యాంకు నిల్వ. కాబట్టి వసూళ్లు చెల్లింపుల ఖాతాలో మనం గమనించవలసిన విషయాలు ఏంటి అంటే వసూళ్లు చెల్లింపుల ఖాతాను ఇంగ్లీష్లో రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అంటాము. వసూళ్లు చెల్లింపుల ఖాతాలో డెబిట్ సైడు ప్రారంభ నగదు నిల్వ, ప్రారంభ బ్యాంకు నిల్వలు ఉంటాయి. ఈ వసూళ్లు చెల్లింపుల ఖాతా అనేది వాస్తవిక ఖాతాని బేస్ చేసుకుంది, రియల్ అకౌంట్ని బేస్ చేసుకుంది. ఈ వసూళ్లు చెల్లింపుల ఖాతాలో డెబిట్ సైడు నగదు వసూళ్లు మొత్తం కూడా నమోదు చేస్తాం. వసూళ్లు చెల్లింపుల ఖాతాలో క్రెడిట్ సైడు నగదు చెల్లింపులు మొత్తం కూడా నమోదు చేస్తాం. ఒక సంవత్సర కాలంలో వచ్చినటువంటి నగదు వసూళ్లు మొత్తం కూడా డెబిట్ సైడ్ ఉంటాయి. అదేవిధంగా చెల్లింపులు మొత్తం కూడా క్రెడిట్ సైడ్ ఉంటాయి. మొత్తం పోస్టింగ్ అయిపోయిన తర్వాత ఈ వసూళ్లు చెల్లింపుల ఖాతాని మనం నిలవదేల్చాలి. ఎలా అంటే మొత్తం వసూళ్ళైన మొత్తంలో నుంచి చెల్లింపులు కనుక తీసేస్తే మనకి ముగింపు నగదు నిల్వ లేదా ముగింపు బ్యాంకు నిల్వ వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఏమని చెప్పాలి అంటే వసూళ్లు చెల్లింపుల ఖాతాగా పేర్కొనాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఈ వసూళ్లు చెల్లింపుల ఖాతాలో మనకి పెట్టుబడి అంశము, రాబడి అంశము అనేటటువంటి వ్యత్యాసం లేదు. వసూళ్లు చెల్లింపుల ఖాతాలో మనం తీసుకునేటటువంటి ఐటమ్స్ ఉంటాయి. ఆ ఐటమ్స్లో ఏంటంటే కొన్నేమో పెట్టుబడి అంశాలు ఉంటాయి, కొన్నేమో రాబడి అంశాలు ఉంటాయి. ఇక్కడ వసూళ్లు చెల్లింపుల ఖాతాను తయారు చేసేటప్పుడు పెట్టుబడి అంశము, రాబడి అంశము అనేటటువంటి వ్యత్యాసాన్ని మనం ఇగ్నోర్ చేసుకోవటమే. పెట్టుబడి అంశము అంటే ఏంటి, రాబడి అంశం అంటే ఏంటి? పెట్టుబడి అంశం అంటే ఏంటి అంటే సపోజ్ మీరు ఫర్నిచర్ కొన్నారు, ఫర్నిచర్ లేదా భవనాలు లేదా పుస్తకాలు లేదా ఆట పరికరాలు, ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్నే మనం తెలుగులో ఏమంటాము? పెట్టుబడి వ్యయము అంటాం. పెట్టుబడి వ్యయము, దీన్ని పెట్టుబడి వ్యయము. అదేవిధంగా రాబడి వ్యయాలు, రాబడి వ్యయం, రెవెన్యూ ఎక్స్పెండిచర్. రాబడి వ్యయం అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్. అంటే ఏమొస్తాయి? జీతాలు, అద్దె, జీతాలు కామా అద్దె కామా మరమ్మతులు,
ఇవన్నీ కూడా మనం ఏమని చెప్పొచ్చు అంటే రాబడి వ్యయంగా చెప్పొచ్చు. కాబట్టి మనం ఫర్నిచర్ కొన్నా, భవనాలు కొన్నా, పుస్తకాలు కొన్నా, ఆట పరికరాలు కొన్నా ఇవన్నీ కూడా మనం పెట్టుబడి వ్యయం కింద చెప్పొచ్చు. దాన్ని మూలధన వ్యయం అంటాం. పెట్టుబడి వ్యయానికి మరొక పేరేంటి? మూలధన వ్యయం. మూలధన వ్యయం. మరి రాబడి వ్యయం అంటే ఏంటి? జీతాలు చెల్లించిన, అద్దె చెల్లించిన, మరమ్మతులు చెల్లించిన, లేదా గ్రౌండ్ నిర్వహణ ఖర్చులు ఇవన్నీ కూడా మనం రాబడి వ్యయంగా పరిగణించవచ్చు. వసూళ్లు చెల్లింపుల ఖాతాను తయారు చేసినప్పుడు అది పెట్టుబడి వ్యయమైనా తీసుకోవచ్చు, రాబడి వ్యయమైనా తీసుకోవచ్చు. ఇక్కడ పెట్టుబడి వ్యయము, రాబడి వ్యయము అనేటటువంటి డిఫరెన్సియేషన్ని చూడవలసిన అవసరం లేదు. నంబర్ 1. నెక్స్ట్ అదేవిధంగా మనకి రాబడి ఆదాయం, పెట్టుబడి ఆదాయాలు కొన్ని ఉంటాయి. పెట్టుబడి వసూళ్ళు, పెట్టుబడి వసూళ్ళు అంటే ఏమొస్తాయి? మనం ఫర్నిచర్ అమ్మాం, డబ్బు వస్తుంది. ఫర్నిచర్ అమ్మాం, డబ్బు వస్తుంది. అమ్మిన ఫర్నిచర్ అదేవిధంగా అమ్మిన భవనాలు, అదేవిధంగా అమ్మిన ఆట పరికరాలు, ఈ విధంగా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా పెట్టుబడి వసూళ్ళు. అమ్మితే డబ్బులు వస్తాయి కాబట్టి వీటిని పరిగణించుకోవచ్చు. అదేవిధంగా రాబడి వసూళ్ళు అంటే ఏంటి? చందాలు, విరాళాలు. ఇక్కడ ఇంకా చెప్పాలి అంటే చందాలు, విరాళాలు, ప్రవేశ రుసుము, ఇవన్నీ కూడా మనం ఏమని చెప్పొచ్చు అంటే రాబడి వసూళ్ళు అని చెప్పొచ్చు. వసూళ్ళు చెల్లింపుల ఖాతాలో అవి పెట్టుబడి వసూళ్ళైనా, రాబడి వసూళ్ళైనా మనకి నగదు వస్తుంది కాబట్టి వసూళ్ళు చెల్లింపుల ఖాతా అనేది నగదు ఖాతాని పోలి ఉండిద్ది. మనం వ్యాపార సంస్థల్లో అయితేనేమో నగదు ఖాతాని మెయింటైన్ చేస్తున్నాం. వ్యాపారేతర సంస్థల్లో నగదు ఖాతాకు బదులుగా మనం ఉపయోగించేటటువంటి ఖాతా ఏంటి అంటే వసూళ్ళు చెల్లింపుల ఖాతా. కాబట్టి ఈ వసూళ్ళు చెల్లింపుల ఖాతాలో డెబిట్ వైపు అది పెట్టుబడి వసూళ్ళైనా, అది రాబడి వసూళ్ళైనా ఆ అంశాన్ని తీసుకువెళ్ళి వసూళ్ళు చెల్లింపుల ఖాతాలో డెబిట్ చేయండి. అది పెట్టుబడి వ్యయమైనా, రాబడి వ్యయమైనా దాన్ని తీసుకువెళ్ళి వసూళ్ళు చెల్లింపుల ఖాతాలో క్రెడిట్ చేయండి. కాబట్టి ఇక్కడ అది పెట్టుబడా, రాబడా అనేటటువంటి వ్యత్యాసాన్ని ఇది తీసుకోదు. పెట్టుబడి వసూళ్ళైనా, రాబడి వసూళ్ళైనా వసూళ్ళు చెల్లింపుల ఖాతాలో డెబిట్లో వేయటమే. అది పెట్టుబడి చెల్లింపైనా, రాబడి చెల్లింపైనా, అంటే పెట్టుబడి వ్యయమైనా, రాబడి వ్యయమైనా వసూళ్ళు చెల్లింపుల ఖాతాలో క్రెడిట్ చేయటమే. ఆ డిఫరెన్సియేషన్ అనేది ఇక్కడ లేదు. మరి నెక్స్ట్ ఏంటంటే ఈ వసూళ్ళు చెల్లింపుల ఖాతాని తయారు చేసినప్పుడు సర్దుబాట్లు కూడా చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ వసూళ్ళు చెల్లింపుల ఖాతాలో గత సంవత్సరం చందాలైనా తీసుకుంటాము, ప్రస్తుత సంవత్సరానికి చందాలైనా తీసుకుంటాము, తదుపరి సంవత్సరానికి సంబంధించిన చందాలు వచ్చినా కూడా మనం డెబిట్ సైడ్ వేసుకోవటమే. వసూళ్ళు చెల్లింపుల ఖాతాను తయారు చేసినప్పుడు గత సంవత్సరం సంబంధించిన చందాలు ఈ సంవత్సరం వచ్చినా డెబిట్ సైడ్ పోస్టింగ్ చేసుకోవటమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వచ్చిన చందాలు కూడా వసూళ్ళు చెల్లింపుల ఖాతాలో డెబిట్ సైడ్ వేయటమే. తదుపరి అంటే ఏంటి? నెక్స్ట్ ఇయర్ చందాలు ఈ సంవత్సరమే వచ్చినాయి అనుకోండి, వాటిని కూడా అంటే ముందుగా వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్ చందాలు ఈ సంవత్సరం వచ్చినాయి అంటే ముందుగా వచ్చిన చందాలను కూడా డెబిట్ సైడ్ వేసుకోవటమే. గత సంవత్సరం చందాలు ఈ సంవత్సరం వచ్చిన వసూళ్ళు చెల్లింపుల ఖాతాలో డెబిట్ సైడ్ వేయటమే. ప్రస్తుత సంవత్సరానికి వచ్చిన చందాలు కూడా డెబిట్ సైడ్ వేయటమే. ముందుగా ఏమైనా చందాలు వస్తే, ముందుగా రావటం అంటే ఏంటి? నెక్స్ట్ ఇయర్ చందాలు ఈ సంవత్సరం వచ్చినాయి, వాటిని కూడా వసూళ్ళు చెల్లింపుల ఖాతాలో డెబిట్ సైడ్ పోస్టింగ్ చేసుకోవటమే. నెక్స్ట్ అంటే ఇక్కడ ఏంటి? మనం సర్దుబాటు చేయాల్సిన అవసరం అనేది ఇక్కడ లేదు.
ఇక ఈ వసూళ్లు చెల్లింపుల ఖాతాకి ఆదాయ వ్యయాల ఖాతాకి మధ్య కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. వసూళ్లు చెల్లింపుల ఖాతా ఎందుకు తయారు చేస్తున్నాము అంటే, ఒక నిర్ణీత కాలంలో వచ్చిన వసూళ్ళన్నీ కూడా వసూళ్లు చెల్లింపుల ఖాతాలో డెబిట్ సైడ్ ఉంటాయి. ఒక నిర్ణీత కాలంలో జరిగిన చెల్లింపులన్నీ కూడా వసూళ్లు చెల్లింపుల ఖాతాలో క్రెడిట్ సైడ్ ఉంటాయి. వసూళ్లు చెల్లింపుల ఖాతాలో వసూళ్ళలో పెట్టుబడి వసూళ్ళు ఉంటాయి, రాబడి వసూళ్ళు ఉంటాయి. వసూళ్లు చెల్లింపుల ఖాతా చెల్లింపుల్లో మనకి పెట్టుబడి వ్యయానికి సంబంధించినవి ఉంటాయి, రాబడి వ్యయానికి సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి. రెండోది ఏంటి, ఆదాయ వ్యయాల ఖాతా. ఈ ఆదాయ వ్యయాల ఖాతా అనేది ఎందుకు తయారు చేస్తున్నాము అంటే, ఒక నిర్ణీత కాలంలో వ్యాపారేతర సంస్థ తన దగ్గర ఆదాయం ఎంత ఉంది, తన దగ్గర వ్యయం ఎంత అయింది, తన ఆస్తులు ఎలా ఉన్నాయి, తన అప్పులు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవాలి అంటే ఆదాయ వ్యయాల ఖాతాను తయారు చేయాలి. ఒక రకంగా చెప్పాలి అంటే వ్యాపార సంస్థల్లో ఉన్నటువంటి లాభ నష్టాల ఖాతానే వ్యాపారేతర సంస్థల్లో ఆదాయ వ్యయాల ఖాతాగా పేర్కొనవచ్చు. వ్యాపార సంస్థల్లో లాభ నష్టాల ఖాతా ఎందుకు తయారు చేస్తారు? ఒక నిర్ణీత కాలంలో తాము చేసిన వ్యాపారంలో లాభం వచ్చిందా నష్టం వచ్చిందా తెలుసుకోవడానికి వ్యాపార సంస్థలు లాభ నష్టాల ఖాతా అంటే ఇంగ్లీష్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని తయారు చేస్తున్నారు.